చంద్రగ్రహణం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆలయాలు మూతపడ్డాయి. కానీ శ్రీకాళహస్తి వాయులింగేశ్వరి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గ్రహణం అనేది మహాశివునికి వర్తించదు. మహాశివుడు ఈ సృష్టి అవతారంలో ఒకరు. అందువల్లనే భక్తులు గ్రహణం గడియాల్లో స్వామిని దర్శనం కోసం శ్రీకాళహస్తికి చేరుతూ ఉంటారు. అక్కడి దేవస్థానం భక్తుల కోసం భారీ ఏర్పాట్లు చేసింది. శ్రీకాళహస్తి ఆలయం నుంచి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. సో ఇవాళ చంద్రగ్రహణం సందర్భంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాలు కూడా మూతపడ్డాయి. అయితే వాయులింగేశ్వర క్షేత్రం మాత్రం శ్రీకాళహస్తిలో ఇక్కడ మహాశివుని ఆలయం మాత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. ఎందుకంటే ఇప్పటికే తిరుమలకు సంబంధించి ఆలయాన్ని మూసివేసినటువంటి టీటీడీ అధికారులు, అదేవిధంగానే జిల్లాలో కూడా చిత్తూరు ఉమ్మడి జిల్లాలో కూడా చాలా ప్రాంతాల్లో కూడా అన్ని ఆలయాలు మూతపడతాయి. అయితే చంద్రగ్రహణం అనేది ఎక్కడ కూడా అంటే మహాశివునికి ఎక్కడ కూడా ఆటంకం ఉండదు. అందువల్లనే ఇక్కడ ఆలయంలో కూడా పెద్ద ఎత్తున భక్తులు రావడం జరిగింది. ఒకసారి మనం చూడొచ్చు, ప్రాంతాల్లో కూడా భక్తులకు సంబంధించి పెద్దవి కాబట్టి ఆ సందర్భంగా భక్తులకి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా కూడా ఇప్పటికే కూడా ఇక్కడ శ్రీకాళహస్తిలో ఆలయం వద్ద కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మేడం ఎక్కడి నుంచి వచ్చారు మేడం? చెన్నై నుంచి వచ్చారా? తిరుమలవేలి. ఓకే, గ్రహణం ఉంది ఇవాళ కదా? గ్రహణం స్వామివారి దర్శనానికి వచ్చారు. సార్ చెప్పండి, గ్రహణం సందర్భంగా అన్ని ఆలయాలు మూతపడ్డాయి, బట్ ఇక్కడ మాత్రం చాలా ఏర్పాట్లు చేశారు. మీరు అందరూ దర్శనానికి వచ్చారు. ఈ ఏర్పాట్లు బాగున్నాయి. అయితే సర్వాంతర్యమైన శివుడు ఏ దోషం అంటకుండా అన్నిటిని పరిపాలించేవాడు కనుక సమస్త దోషాలను నివారించి మనకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు ఈ వేళ అని మనం ఈ చంద్రగ్రహణంలో దర్శించుకోవడం జరుగుతుంది. తెలుగు కెనడా? ఓకే. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో, ఎందుకంటే ఇవాళ ఉదయం 9 గంటల నుంచి గ్రహణం సందర్భంగా అంటే మధ్యాహ్నం తర్వాత గ్రహణం అనేది ప్రారంభమవుతుంది. అయితే దానికి 5-6 గంటల ముందుగానే అన్ని ఆలయాలు కూడా మూతపడతాయి. బట్ అంటే ఇప్పుడు అదే విధంగానే తిరుమల ఆలయంతో పాటు చాలా ప్రాంతాల్లో అంటే చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి కాణిపాకం ఆలయంతో పాటు చాలా ప్రాంతాలు అన్ని ఆలయాన్ని కూడా మూసివేయడం జరిగింది. అదే విధంగానే ఇక్కడ కూడా భక్తులు ఉన్నారు. సార్ చెప్పండి, ఇవాళ గ్రహణం అయినా కూడా చాలా మంది భక్తులు ఇక్కడ ఆయనకు, ఎందుకంటే మహాశివునికి ఆ గ్రహణం గడియలు అనేది ఉండదు కాబట్టి ఇంత పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? చాలా సంతోషంగా ఉంది. గ్రహణం దర్శనం చేసుకున్నాం. చాలా ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. ఈ గ్రహణం నాడు మా రాహుకేతు టెంపుల్ కాబట్టి ఇక్కడ ఓపెన్ చేసి ఉంటుంది. దీని ప్రతిష్ఠిత ఉంది. దాన్ని బట్టి అందరూ భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి దర్శనం చేసుకుని వెళ్తున్నారు. దానివల్ల గ్రహ స్థితి ఏదైనా మారుతుందని నమ్మకం. దోషాలన్నీ పోతాయని, మనకున్న దోషాలన్నీ పోతాయని ఈ టెంపుల్ కి వస్తారు. అంతకు మించి తృప్తిగా ఉంది ఈ రోజు అయితే. చాలా ఆనందంగా ఉంది. వచ్చామండి. అలా ఈ గుడి అంటేనే స్పెషల్, రాహుకేతులు ఇంకా స్పెషల్, వాళ్ళ గ్రహణము అన్ని మాకు స్పెషల్ కలిసి దర్శనాలు కూడా చాలా బాగైంది. చాలా సంతోషమైంది. మెయింటెనెన్స్ చాలా బాగుంది. జనాలు ఎక్కువ ఉన్నా గానీ చాలా తొందరగా దర్శనం అయ్యేటట్టుగా ప్రయత్నాలు చేశారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇవాళ గ్రహణము, అది కాకుండా వాయులింగేశ్వర క్షేత్రం, ఇక్కడ మహాశివుడు అంటే వీళ్ళకి అందరికీ ఇష్టము. అందువల్లనే ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి మేము వచ్చి స్వామిని దర్శనం చేసుకుని వెళ్తున్నామంటున్నారు. మధ్యాహ్నం తర్వాత ఈ చంద్రగ్రహణం అనేది ఉంటుంది. దాని తర్వాత సాయంత్రం 7 గంటల నుంచి కూడా జిల్లాలో ఉన్నటువంటి దేవాలయాలు కావచ్చు, అదేవిధంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దేవాలయాలు అన్ని కూడా ఓపెన్ అవుతాయి. అక్కడ ఆలయం శుద్ధి, మిగిలిన కైంకర్యాలు చేసిన తర్వాత భక్తులకు అందరికీ కూడా దర్శనం కల్పిస్తారు. అయితే శ్రీకాళహస్తిలో మాత్రం ఈ గ్రహణ గడియలు అనేది ఎక్కడ కూడా వర్తించవు. అది చంద్రగ్రహణం కావచ్చు, సూర్యగ్రహణం కావచ్చు, ఆ సందర్భంగా ఇక్కడ ఆలయం తెరిచే ఉంచుతారు. అందువల్లనే అన్ని ఆలయాలు మూతపడినా కూడా ఈ ఆలయంలో మాత్రం పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని, అమ్మవారిని దర్శనం చేసుకుని ఇక్కడ నుంచి కూడా రాహుకేతు పూజల్లో పాల్గొని ఇక్కడ నుంచి కూడా తిరుగు ప్రయాణం అవుతూ ఉంటారు. అందువల్లనే ఇక్కడ దేవస్థానం అధికారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. రాజేష్తో కలిసి గోపినాథ్, ఐన్యూస్, శ్రీకాళహస్తి నుంచి. చంద్రగ్రహణం కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను తాత్కాలికంగా మూసివేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఆలయాలన్నీ మూతపడ్డాయి. భద్రాచల సీతారామచంద్ర స్వామి ఆలయ ద్వారాలను ఉదయం 8:30 ఆలయ తలుపులను అర్చకులు మూసివేశారు. సాయంత్రం 7 గంటలకు ఆలయ ప్రధాన ద్వారాన్ని తెరవనున్నారు. ప్రధాన ఆలయంతో పాటు ఆలయ ప్రాంగణంలో అన్ని దేవామూర్తుల ఆలయాలు తెరిచి ఆలయ శుద్ధి, శాంతి హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించబోతున్నారు. అనంతరం రాత్రి 8:30 గంటల నుంచి భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి కల్పించనున్నారు. రేపు స్వామివారి కళ్యాణ ఆరంభ వేడుకలను నిర్వహించనున్నారు.
స్వామివారి యొక్క సుప్రభాతం మొదలైనటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా భద్రాచల దివ్యక్షేత్రంలో మనకి 3ంటికే సుప్రభాతము, దాని తర్వాత ఆరాధన సేవాకారాదులన్నీ పూర్తి చేసుకుని తర్వాత 6:30 నుంచి 7:30 గంటల వరకు స్వామివారి యొక్క దర్శనాన్ని అందుబాటులో ఉంచారు భక్తుల కోసం. ఆ తర్వాత మాధ్యాహ్నికమైనటువంటి ఆరాధన పూర్తి చేసి ఇప్పుడు మనకి స్వామివారి యొక్క కవాట బంధనాన్ని చేస్తున్నారు. అలాగే 6 గంటల ఇప్పటి నుంచి మూసివేసినటువంటి తలుపులు మనకి సాయం సమయంలో 7 గంటలకి తెరిచి మళ్ళీ శుద్ధి కార్యక్రమాన్ని, ప్రోక్షణ కార్యక్రమాలన్నీ పూర్తి చేసిన తరువాత మనకి రేపు జరగబోయేటువంటి వసంతోత్సవం డోలోత్సవానికి సంబంధించినటువంటి అంకురారోపణ కూడా మనకి ఆలయంలో నిర్వహిస్తున్నారు. ఈనాడు మనకి ఓరుగల్లు వాసుల ఇలువేల్పు శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని అర్చకులు మూసివేశారు. గ్రహణం ముగిసిన అనంతరం సాయంత్రం సంప్రోక్షణ నిర్వహించి ప్రత్యేక పూజలు చేయనున్నారు. చంద్రగ్రహణ ప్రభావం సింహరాశిపై ఉంటుందని, పిల్లలు, గర్భిణులు గ్రహణ సమయంలో జాగ్రత్తగా ఉండాలని ఆలయ అర్చకులు సూచించారు. జనగామ జిల్లా పాలకుర్తిలోని శ్రీ ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని పాక్షికంగా మూసివేశారు. చంద్రగ్రహణం కారణంగా ఆలయ ద్వారబంధనం చేశారు. మరోవైపు విజయవాడలోని ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. రేపు ఉదయం 8 గంటల నుంచి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించబోతున్నారు. రేపు తెల్లవారుజామున 3 గంటలకు శ్రీ అమ్మవారి ప్రధాన ఆలయం, ఉప ఆలయాలను కవాటు ఉద్ఘాటన చేసి దేవతామూర్తులకు స్నానాభిషేకాలు నిర్వహించనున్నారు. అనంతరం అర్చన, మహార్తి సమర్పించి భక్తులను అమ్మవారి దర్శనానికి పంపించనున్నారు. చంద్రగ్రహణం కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను తాత్కాలికంగా మూసివేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఆలయాలన్నీ మూతపడ్డాయి. భద్రాచల సీతారామచంద్ర స్వామి ఆలయ ద్వారాలను ఉదయం 8:30 ఆలయ తలుపులను అర్చకులు మూసివేశారు. సాయంత్రం 7 గంటలకు ఆలయ ప్రధాన ద్వారాన్ని తెరవనున్నారు. ప్రధాన ఆలయంతో పాటు ఆలయ ప్రాంగణంలో అన్ని దేవామూర్తుల ఆలయాలు తెరిచి ఆలయ శుద్ధి, శాంతి హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించబోతున్నారు. అనంతరం రాత్రి 8:30 గంటల నుంచి భక్తులకు స్వామివారి దర్శనం కోసం కల్పించనున్నారు. రేపు స్వామివారి కళ్యాణ ఆరంభ వేడుకలను నిర్వహించనున్నారు. ఓరుగల్లు వాసుల ఎలువెల్పుల శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని అర్చకులు మూసివేశారు. గ్రహణం ముగిసిన అనంతరం సాయంత్రం సంప్రోక్షణ నిర్వహించి ప్రత్యేక పూజలు చేయనున్నారు. చంద్రగ్రహణ ప్రభావం సింహరాశిపై ఎక్కువగా ఉంటుందని, పిల్లలు, గర్భిణీలు గ్రహణ సమయంలో జాగ్రత్తగా ఉండాలని ఆలయ అర్చకులు సూచించారు.